నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. గౌరీదేవి సమస్త శక్తులకే ఏకీకృత సంకేతం. ఆ పరమేశ్వరి వివిధ నామాలతో కొలువబడుతున్న శివపత్ని మంగళగౌరిగా పూజలందుకోవటానికే ఉత్సహిస్తుందని ప్రతీతి. ఆ జగన్మాత గౌరీదేవిగా కొలువై నిత్య పూజాది కైంకర్యాలు అందుకుంటున్న పరమ పుణ్య ప్రదేశం గయా. బీహార్లో ఉన్న ఈ దివ్యక్షేత్రం ఆ అమ్మవారి లీలలతో అష్టాదశ శక్తిపీఠంగా కూడా ప్రసిద్ధికెక్కింది. ఈనాటి తీర్థయాత్రలో గయలో కొలువైన శ్రీ మంగళగౌరీదేవి ఆలయ విశేషాలను తెలుసుకుందాం రండి. గయ ఒక పరమోత్కృష్టధామం. పితృదేవతలకు ఇక్కడ పిండ ప్రదానాలు చేస్తే నేరుగా మోక్షసిద్ధి లభిస్తుందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. సాయుధ్యం పొందటానికి ఎంత సాధక క్షేత్రమో హిందువులకు బౌద్ధులకు కూడా గయ పరమ పవిత్ర క్షేత్రంగా అంతగా సంభావింపబడుతోంది. ఫల్గుణి నదీ తీరంలో ఉన్న ఈ మహిమాన్విత క్షేత్రంలోని శ్రీ మంగళగౌరీ మాత ఆలయంలోకి అడుగిడదాం రండి. యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత, యాదేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థిత. నమస్తస్త్యై 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 నమో నమః. గౌరీదేవి సమస్త శక్తులకే ఏకీకృత సంకేతం. మనకు అష్టాదశ శక్తిపీఠాలున్నాయి. ఆ పరమేశ్వరి వివిధ నామాలతో కొలువబడుతున్న శివపత్ని మంగళగౌరిగా పూజలందుకోవడానికే ఉత్సహిస్తుందని ప్రతీతి. పద్మపురాణంలో, వాయుపురాణంలో, అగ్నిపురాణంలో మంగళగౌరి గురించి ప్రస్తావించబడింది. సతీదేవిగా ఆమె శక్తి స్తుతింపబడింది. గయా ఒక పవిత్ర క్షేత్రం. అటూ ఇటూ కొన్ని తరాలు మోక్షం పొందడానికి గయను సందర్శించి పితరులకు పిండ ప్రదానాలు చేయడం గయలో ఒక విశిష్ట కార్యంగా తలుస్తారు. సాయుధ్యం పొందడానికి ఎంత సాధక క్షేత్రమో హిందువులకు బౌద్ధులకు కూడా గయా పరమ పవిత్ర క్షేత్రంగా అంతగా సంభావింపబడుతోంది. ఫాల్గు నదీ తీరం ఒకవైపు, మూడు వైపులా ఆలయాలనేకంగల కొండలతో భాసించే గయకు ఆ పేరు గయాసురుడి వల్ల కలిగిందిట. విష్ణువు తన పాదాల క్రింద అదిమి గయాసురుణ్ణి చంపగా అతని శరీరం ముక్కలై ఈ కొండలుగా విస్తరించింది అంటారు. భక్తులు కేరింతలతో గయుని శరీరం మీద కూర్చోవడానికి నాడు కుతూహల పడినందునే కొండలపై పలు ఆలయాలు వెలిశాయని చెబుతారు. బీహార్లోని గయలో మంగళగౌరి ఆలయం విశిష్ట శక్తిపీఠంగా అలరారుతోంది. మంగళగౌరిగా, ముగురమ్మల మూలపుటమ్మ సతీదేవి శక్తిగా బీహార్ గయలో ఉన్న మంగళగౌరి ఆలయం విశేష ప్రాశస్త్యం గల దేవాలయం. బీహార్ ముఖ్య పట్టణమైన పాట్నాకు
96 కిలోమీటర్ల దూరంలో ఈ గయ క్షేత్రం ఉంది. గయలోని మంగళగౌరి ఆలయం అత్యంత ప్రసిద్ధం. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా గయ మాంగళ్య గౌరిక పూజింపబడుతోంది. దక్షిణ బీహార్లోని గయలోని ఈ ఆలయం మంగళగౌరి కొండపై ఉంది. ఆలయానికి మెట్లదారి, వాహనాల బాట కూడా ఉన్నాయి. మెట్లదారిన ఆలయంలోకి వెళ్ళాలి. लोकानुग्रहकारिणीं गुणवतीं लोलेक्षणां शङ्करीं पाकारिप्रमुखामरार्चितपदं मत्तेभकुम्भस्तनीं श्रीशैलभ्रमराम्बिकां भजमन श्रीशारदा सेवितां श्रीशैलभ्रमराम्बिकां भजमन श्रीशारदा सेविताम्। ఇక్కడ ఈ క్షేత్రం శక్తిపీఠంగా విఖ్యాతి నొందటానికి పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. దక్షయజ్ఞం సందర్భంగా శివునికి ఆహ్వానం కావాలనే దక్షుడు పంపలేదట. శివుడు వారించిన తండ్రి చేసే యజ్ఞమే కదానని పార్వతి వెళ్ళిందట. అయితే అక్కడ దక్షునిచే అవమానితురాలై ఆత్మత్యాగం చేసిందట. సతీదేవి మరణంతో కోపితుడైన శంకరుడు ఆమె శరీరాన్ని బాహువుల్లో ఎత్తుకుని క్రోధంతో ఊగిపోగా ముల్లోకాలు అస్తవ్యస్తమైపోయాయట. జరగబోయే విపత్కర పరిణామాలను పసిగట్టిన శ్రీహరి తన చక్రాన్ని వదలగా అది సతీదేవి శరీర భాగాన్ని 18 ముక్కలుగా ఖండించిందట. ఆ 18 ముక్కలు 18 క్షేత్రాలలో పడి శక్తిపీఠాలయ్యాయి. సతీదేవి వక్షస్థలం ఈ క్షేత్రంలో పడటం వల్ల ఇది పాలనా పీఠంగా ప్రసిద్ధమైందని ఐతిహ్యం. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు మంగళగౌరి అమ్మవారిని దర్శించుకుని భక్తితో చేతులు జోడిస్తారు. అలా 18 ముక్కలై పడిన వివిధ ప్రాంతాలే అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధి నొందాయి. గయలోని మంగళగౌరి ఆలయం అలాంటి శక్తిపీఠాల్లో ఒకటని, సతీదేవి వక్షస్థలం పడిన భాగమైనందువల్ల ఇది పాలనాపీఠంగా ప్రసిద్ధమైందని ఐతిహ్యం. మంగళగౌరి ఆలయం ఉన్న పర్వత స్థలం 2 కొండల పవిత్ర స్థావరంగా కానవస్తుంది. సతీదేవి స్తనద్వయ సంకేతంగా ఆలయ స్థలం దృశ్యమానమవుతుంది. కొండ దిగువన కోనేటిలో భక్తులు స్నానమాచరించి శుచిగా దైవ దర్శనానికి వేంచేస్తారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్దనే వినాయకమూర్తి ఉంది. ఆలయం ముందు మంటపం, హోమగుండం, ప్రాంగణం ఉన్నాయి.
మంగళగౌరిది ప్రధాన ఆలయం. ప్రదక్షిణా మార్గం పవిత్ర వాతావరణంతో అగుపిస్తుంది. సంకటమోచనయైన దేవీ దర్శనానికి భక్తులు పూజా సామాగ్రితో బారులు కడతారు. ఇక్కడ మంగళగౌరిగా సతీదేవి దిగువగా ఒక గుహ వంటి గర్భాలయంలో వేంచేసి ఉంటుంది. గర్భాలయంలోకి ప్రవేశించడం కూడా ఒక ఉత్కంఠ హేతువే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణీ నమోస్తుతే. సతీదేవి శిరస్సు పడిన హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాదేవి ఆలయం, కామాఖ్య ఉత్పత్తి స్థానం పడిన అస్సాం గౌహతిలోని కామాఖ్య ఆలయం, వక్షస్థలం పడిన బీహార్ గయలోని ఈ మంగళగౌరి పాలనా పీఠం శక్తిపీఠాలలో సైతం అతి విశిష్టమైనవిగా కొలుచుకుంటారు. ఉత్పత్తి, పాలన, సంఘాతాలకు ప్రతీకలుగా సతీదేవి శక్తి స్వరూపిణిగా పూజలందుకునే పవిత్ర ఆలయాల్లో పాలనాపీఠంగా మంగళగౌరి ఆలయంలో భక్తులు విశేష పూజలు గావించుకుంటారు. ఆ తల్లి భక్తుల కోర్కెలు ఈడేర్చి పాలిస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. మంగళవారాలలో ఆలయానికి భక్తుల సందోహం అధికంగా ఉంటుంది. శ్రావణ మాసం అనగానే ముత్తైదువులకు భక్తి భావనలతో తలపునకు వచ్చేది మంగళగౌరీదేవియే. ఆ తల్లికి వివాహిత స్త్రీలు 5 సంవత్సరాలు నిరాటంకంగా చేసుకునే వ్రతం వల్ల యావజ్జీవ మాంగళ్య పుత్ర పౌత్రాభివృద్ధులతో ఆయురారోగ్య ఐశ్వర్య సంపదలు సమకూడుతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. గౌరీదేవి నోము నోచుకోవడం పుట్టినింటికి మెట్టినింటికి కూడా మేలు చేకూరుస్తుందని వివాహిత స్త్రీలను పుట్టింటి తల్లిదండ్రులు, అత్తింటి అత్తమామలు కూడా ప్రోత్సహిస్తుంటారు. నిత్య పూజలతో అలరారే ఆలయం శ్రావణ మాసంలో మరింతగా ఉత్సవభరితమవుతుంది. శ్రీ మంగళగౌరీదేవి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర ఆలయాలను మనం ఇప్పుడు సందర్శించుకుందాం రండి. ఆలయంలోని దుర్గా మంటపంలో మంగళమాత పట్టు వస్త్రాలతో రాక్షస సంహార రూపిణిగా దర్శనమిస్తుంది. విశాల నేత్రాలతో నుదుట కుంకుమతో ఆ తల్లి తేజరిల్లుతుంది. తల్లి పాదాలకు సింధూరమలది భక్తులు దుర్గను పూజించుకుంటారు. హోమమంటపం ప్రత్యేకించి కానవస్తుంది. శివ సన్నిధానంలోన శివలింగం ఎదురుగా నంది విగ్రహం దర్శనమిస్తాయి. దీపహారతులతో అభిషేక పూజలతో భక్తులు శివ పూజలు గావిస్తారు. ఆలయంలో జనార్దన స్వామి మందిరం ప్రాచీనమైందిగా చెబుతారు. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై గోవింద
బాలకృష్ణ జై. చామరంతో స్వామి నిలువెత్తు మూర్తిగా దర్శనమిస్తాడు. దొంగ ఇంటి దొంగ చిలిపి చంటి దొంగ చిన్ని కృష్ణుడల్లే దోచుకున్న దొంగ. భద్రకాళీ మూర్తి దక్షిణ కాళిగా ఉగ్రరూపున కరవాలంతో కళ్ళబడుతుంది. పైన శివలింగంతో గోపురంతో కనబడే వృత్తాకార మందిరంలో అడుగున శివలింగమెదురుగా నంది మూర్తి సాక్షాత్కరిస్తుంది. శివ మహిషాసుర మర్దని దక్షిణకాళీ సన్నిధానాలు గల ఆలయంలో గణేశ హనుమాన్లను కూడా దర్శించగలం. మంగళగౌరి ఆలయంలో వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు, చైత్ర శ్రావణ కార్తీక మాసాలు, మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. ఆయా సమయాల్లో భక్తులు విశేషంగా ఆలయానికి తరలివస్తారు. గయకు వచ్చిన సందర్శకులు మంగళగౌరి ఆలయాన్ని విధిగా సందర్శించి పెడతారు. గయలోని రామశిల, బ్రహ్మయోని, శృంగస్థానాలతో పాటు మంగళగౌరి కొండ శిఖర ఆలయంగా, సతీదేవి పాలనాపీఠంగా పవిత్ర దర్శనీయ స్థలం. సహజ సుందర ప్రకృతి పరిసరాలతో, ఆధ్యాత్మిక వాతావరణంతో, ముఖ్యంగా భక్తురాండ్రైన స్త్రీలకు గొప్ప ఆరాధనాలయంగా ఈ మందిరం విరాజిల్లుతోంది. మంగళగౌరి వ్రతారంభంలోనూ ఉద్యాపన అనంతరం గయలోని ఈ మంగళగౌరీదేవి ఆలయాన్ని సందర్శించి సతిని పూజించుకున్న వారికి సకల సౌభాగ్యాలు సమకూడతాయని, ముత్తైదువులుగానే జీవన పర్యంతం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని విశ్వసిస్తారు. विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्य शिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठ कुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. శ్రీ మంగళగౌరీ మాత దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. అమ్మవారిని దర్శించిన భక్తుల అనుభవ సారాంశాన్ని వారి మాటల్లోనే విందాం రండి. यहाँ लोग दूर दूर से दर्शन करने आते हैं भाव लेकर. जो भी दर्शन करते हैं सभी का मनोकामना भगवती पूर्ण करती है. यहाँ पे दुर्गा पूजा विशेष करके मनाया जाता है. चैत में रामनवमी जो आती है उसमें लोग धूमधाम से कलश रखकर पूजन करते हैं. और वीकली हर सप्ताह मंगलवार को यहाँ विशेष मेला होता है. सबके कार्य मंगलमय होता है और प्रतिदिन मेला तो आप देख ही रहे हैं. గయలో మంగళగౌరిని చూసాం, చాలా బాగుంది. We are enjoying with my family. The darshanam is also very well and all the people are coming from long distance to visit the various holy places. It is very nice. చాలా బాగుంది. అమ్మవారు చాలా అలంకరణ చేశారు, చాలా బాగుంది. మాకు వసతులు మాత్రం ఒకటే ఇక్కడ తక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఇంకా బాగా డెవలప్మెంట్ చేయాలి. టెంపుల్ చాలా బాగున్నది, అమ్మవారు బాగున్నది. నా పేరు యశ్వంత్, నేను ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు నుంచి వచ్చాను. అమ్మవారిని చూడడానికి ఒక గృహలాగా ఉంటుంది, దాంట్లోకి వెళ్తే అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు. ఇది చాలా బాగుంది. माँ मंगला गौरी सिद्धपीठ शक्तिपीठ ये पालन पीठ है. ये विश्व में द्वितीय स्तर पर मानी जाती हैं. यहाँ माँ मंगला
माता सती का स्तन भाग है जो यहाँ विराजमान है, जिनकी पूजा की जाती है। మంగళగౌరి టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతాయంటే వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉంది. మేము నెల్లూరు నుంచి వచ్చాము. ఇక్కడ మంగళగౌరి దేవతని దర్శించుకున్నాము. ప్రపంచంలో ఉన్న శక్తిపీఠంలో ఈ మంగళగౌరి అనే ఒక ఆమె చాలా గొప్పగా ఉంది. బాగా మనసు బాగుంది. ఇక్కడ ప్రదేశం కూడా బాగుంది ప్రశాంతంగా. ఈ కొండ మీద ప్రదేశం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది. ఇది చూడటం వల్ల మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడికి మంగళగౌరి దేవి గుడికి వచ్చాము. మాకు దర్శనం బాగా అయింది. గైలో బాగా అమ్మని మంగళగౌరి దేవి బాగా ఉంటుందని చూసి వెళ్దామని వచ్చాము. చాలా బాగుంది. ప్రదేశం అంతా చాలా ప్రశాంతంగా, చాలా చూడాలి మళ్ళీ చూడాలి అనిపించేటట్టుగా ఉంది. ఆ మంగళగౌరి మాత కృపా కటాక్ష వీక్షణాలు సర్వదా మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.